ఎందుకు మీ పర్సన్ మీ జీవితంలోకి రాలేకపోతున్నాడో చూద్దామండి. ద హెరోపాంట్, ద హెర్మిట్, ఎంప్రెస్ కార్డ్, ఫోర్ ఆఫ్ పెంటికల్స్, స్టార్ కార్డ్, ద వరల్డ్, స్ట్రెంత్ కార్డ్, ద మూన్ కార్డ్. ప్రస్తుతం ఆ వ్యక్తి ఒంటరిగా ఆలోచిస్తూ తనలో తాను ఉండాలని భావిస్తున్నట్లు కనిపిస్తుంది. వెంటనే ముందడుగు వేయడానికి సంకోచం ఉండొచ్చండి. తన భావాలను దాచుకుంటున్నారండి. తనలో ప్రేమ ఉన్న మీతో మాట్లాడాలని తన మనసు తహతహలాడుతున్న, కానీ తన ఆ మార్పుకు అంటే ఇంతకుముందు ఉన్న సిచ్యువేషన్ గొడవలకు కారణంగా ఇప్పుడు మళ్ళీ యథావిధిగా అవుతున్నా కూడా, నార్మల్ మీరిద్దరు కలిసే సిచ్యువేషన్లు ఉన్నా కూడా ఆ మార్పుకు భయపడుతున్నాడు. లేదా భద్రత కోల్పోతాను, తన భద్రత కోల్పోతానేమోనన్న భావన కూడా ఉండొచ్చండి. అంటే తన సేఫ్గా ఉంటానా అనేసి ఆలోచిస్తున్నారు. గందరగోళంలో ఉన్నారండి. చాలా తన మనసులో మూన్ కార్డ్ అంటే తన మనసులో అనుమానాలు, అపోహాలు, చెప్పని భయాలు, అడ్డంకులు చాలా ఉన్నాయండి. పరిస్థితి జాగ్రత్తగా ఎదుర్కోవాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. తొందరపడకుండా ఓర్పుతో వ్యవహరిస్తున్న భావన ఉందండి. ద హెరోపాంట్, కుటుంబం సంప్రదాయాలు లేదా పెద్దల అభిప్రాయాలు కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. థర్డ్ పర్సన్ కూడా మీ మధ్యలో ఇబ్బంది కలుగజేస్తున్నారనే సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాకపోతే ఎంప్రెస్ మరియు స్టార్ కార్డ్ ఏం చూపిస్తుందో అంటే ఆశ, మంచి ఫలితాలపై, అంటే మీతో కలిసి ఉంటారన్న నమ్మకం, కోరిక కూడా ఉన్నాయి. పూర్తిగా మీ మీద ప్రేమ లేదని కాదండి, కాకపోతే మీరు ఒక దశ పూర్తి కొత్త దశ ప్రారంభమయ్యే అవకాశం అనేది ఉందండి. పరిస్థితి పరిష్కారం వైపు వెళ్ళే సూచనే కనిపిస్తుంది. ఈ మూన్ కార్డ్ చివర్లో ఉండడం వల్ల స్పష్టత రావడానికి ఇంకా కొంత సమయం అవసరమని సూచిస్తుందండి. అంటే తనలో ఇంకా స్పష్టత రాలేదు. నేను ఎన్ని పరిస్థితులు నాకు అడ్డంకులు ఎదురైనా కూడా నా పర్సన్ నాకు కావాలి అనేసి తనలో ఒక స్పష్టత అనేది లేదండి. కాకపోతే ప్రేమ అయితే ఉంది. మిమ్మల్ని వదులుకోవాలనే ఆలోచన తనలో లేదు. మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారండి. కారణం ఒకే విషయం కారణం సూచిస్తుంది. ఇక సందేహాలు, భావాలు అని వ్యక్తపరచలేకపోవడం, కుటుంబం లేదా బాధ్యతల ప్రభావం కూడా, అలాగే సరైన సమయం కోసం కూడా వేచి ఉండడం కనిపిస్తుందండి. తన భావాలను బయటకు చెప్పకుండా అణచిపెట్టుకునే స్వభావం ఎక్కువగా ఉంది. ఫోర్ ఆఫ్ పెంటికల్స్, తన ప్రేమను తనలో మనసులో మీతో మాట్లాడాలనే ఆతృత, ఇవన్నీ ఎన్ని ఉన్నా, మీకు మెసేజ్ చేయాలి, కాల్ చేయాలి, మీతో మాట్లాడాలి అనుకున్నా కూడా కంట్రోల్ చేసుకుంటున్నారు. ఫోర్ ఆఫ్ పెంటికల్స్ చూపించేది అదేనండి. సరైన సమయం, స్పష్టత కోసమే మెయిన్ ఎదురు చూస్తున్నట్టే కనిపిస్తుంది. తనలో తను ఆలోచిస్తున్నారు, నేను మాట్లాడాలా వద్దా అనేసి తనలో తను ఆలోచిస్తున్నారు. బాధగా ఉంటున్నారండి. తన ముందు వెలుతురు ఉంది అండి. ఏంటంటే ఛాన్స్ ఉంది, నేను వెళ్ళి మాట్లాడచ్చు అనే ఛాన్స్ ఉన్నా కూడా తన భావాలను అంచుకోవడమే కనిపిస్తుందండి. మొండితనం బాగా ఉందండి. భయంతో ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. మొండిగా ప్రవర్తిస్తున్నాడు. ఇష్టం ఉన్నా ఇష్టం లేనట్టుగా ప్రవర్తిస్తున్నాడు. అన్ని అపోహలు, అనుమానాల కారణంగానే తను మీ జీవితంలోకి రావడానికి వెనుకడుగు వేస్తున్నాడు తప్ప ఇంకా వేరే ఎలాంటి సిచ్యువేషన్ కాదు. మళ్ళీ ఒక థర్డ్ పర్సన్, ఒక వ్యక్తి తనకు చెడుగా చెప్పడం కానీ ఏదో సంథింగ్ థర్డ్ పర్సన్ ప్రభావం అయితే ఉంది అని మాత్రం కార్డ్స్ చూపిస్తున్నాయి.
ఇది ఎట్లా అంటే మాట్లాడుకోవడం కమ్యూనికేషన్ హ్మ్. అంటే మీ ఇద్దరు మాట్లాడుకోవడం తగ్గినందుకు కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయి అపార్థాలు. మీ ప్రేమ మాత్రం పూర్తిగా ముగిసిపోలేదండి మీ ఇద్దరి ప్రేమ. మళ్ళీ న్యూ బిగినింగ్‌గా స్టార్ట్ అవుతుంది. ఫ్రెష్ స్టార్ట్ అవుతుందండి. అయితే ఆ వ్యక్తి చాలా ఆలోచించి కొంత ఆలస్యంగా అయినా స్పందించే అవకాశం ఉంది. స్పందిస్తాడు. మళ్ళీ మీతో కాల్ మాట్లాడడం, మెసేజ్ చేయడం ఇవన్నీ జరుగుతాయి. తొందరపాటు కంటే కొంచెం నెమ్మదిగా ఆలోచించి అడుగులు వేస్తున్నట్టుగా సూచిస్తుంది. వారే ముందుగా సంప్రదించే అవకాశం ఉందండి. ఉంది. కానీ కొంచెం ఆలస్యమైతే అవుతుంది. అంటే ఒక 3 నెలల సమయంలో పరిస్థితి మారే అవకాశం ఉందండి. 1 ఆర్ 2 మంత్స్‌లో పరిస్థితి కొంచెం కొంచెంగా మారుతుందండి. కొంత ఆలస్యం అయితే అవుతుంది. మీకు ఓర్పు అవసరమండి. మీరు ఎంత ఓపికగా ఉంటే మళ్ళీ తనలో మార్పు అనేది జరుగుతుంది. మీరు తొందరపడితే అంత స్పీడ్‌గా తను రాలేడండి. తన పరిస్థితులు కూడా తనకు అనుకూలంగా లేదు. ఒక ద మీకు ఒక దశ ముగిసి కొత్త దశలో ప్రారంభమయ్యే సూచన ఉంది. మీ ఈ సిట్యుయేషన్‌లో మీరు ఓకే. నా పర్సన్ వస్తాడు అనేసి మీరు స్ట్రాంగ్‌గా ఉండండి. తనలో అన్ని అపోహలన్నీ క్లియర్ అయిన తర్వాత తనే స్టెప్ తీసుకొని వచ్చే అవకాశం ఉంది. కాకపోతే స్లోగా ఉంది.